హాయ్ ట్రేడర్స్. ఇప్పుడు మనం సోనా సోలానా కాయిన్ యొక్క ట్రేడ్ చూస్తున్నాం. 15 మినిట్స్ క్యాండిల్ లో మనం ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఇవన్నీ అయితే ముందు తీసేద్దాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే దీని కింద స్టాప్ లాస్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టేద్దాం. దాని తర్వాత స్టాప్ లాస్ గురించి థింక్ చేద్దాం. ఓకేనా ట్రేడర్స్? 3 చార్ట్ ప్యాటర్న్ చూస్తే అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్, అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్, అప్ సైడ్ డౌన్ సైడ్, అప్ సైడ్ డౌన్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీసుకుందాం. ఓకేనా ట్రేడర్స్? ఇది ఓకే. ఇక్కడ ఇక్కడ చూడండి, టచ్ అయింది కిందికి వచ్చింది, టచ్ అయింది కిందికి వచ్చింది. ఇది సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్. ఇది కింద, ఇది వచ్చేసి సపోర్ట్ లైన్. చూడండి, 1 1 2, ఇక్కడ 3, ఇక్కడ 4. టచ్ అయింది, ఇక్కడ కూడా టచ్ అయింది. ఓకేనా? దీని లోపల మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. క్యాండిల్ అయిపోయిన తర్వాత దీని కింద సైడ్ ఏమో స్టాప్ లాస్, ఇక్కడేమో టార్గెట్. ఓకేనా? పెట్టేద్దాం. క్యాండిల్ క్లోజింగ్ వరకు చూద్దాం. ఓకేనా ట్రేడర్స్? క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంతసేపు మనం ఈ క్యాండిల్ కింద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సెట్ చేద్దాం. ఇది స్టాప్ లాస్. స్టాప్ లాస్ కలర్ రెడ్ పెడదాం. ఇప్పుడు రెసిస్టెన్స్ ఇక్కడ, ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఒక రెండిటి పాయింట్స్ మనం దొరికేసాయి. 15 మినిట్స్ క్యాండిల్ అనేది గ్రీన్ గా మారుతుంది, రెడ్ గా మారుతుంది. బయర్స్ సెల్లర్స్ బాగా ఇద్దరి మధ్యలో పోటీ అనేది చాలా ఉంది. కొంచెం టైం పడుతుంది, ఇంకో 20 సెకండ్స్ క్యాండిల్ సెట్ అవ్వడానికి. నాకు తెలిసి గ్రీన్ కలర్ లో మారబోతుంది క్యాండిల్. చూద్దాం, గ్రీన్ ఆర్ రెడ్. గ్రీన్ మారినా రెడ్ మారినా మనం ప్రాఫిట్ అయితే బై సైడ్ తీసుకుందాం, లాంగ్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. ఓకేనా ట్రేడర్స్? ఇప్పుడు క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఓకేనా? అప్పటి వరకు నేను వీడియో అనేది చూస్తూ ఉండండి. ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ క్యాండిల్ ఇది ఇది క్లోజ్ అయిన తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ప్యాటర్న్ చూడండి, ప్యాటర్న్ ఎలా ఫామ్ అయిందో చూడండి. టచ్ అయింది, కింది పైకి పోయింది, మళ్ళీ టచ్ అయింది, మళ్ళీ పైకి వచ్చింది, టచ్ అయింది, ఇక్కడ కొంచెం టచ్ కాలేదండి, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది, కిందికి వచ్చింది, మళ్ళీ టచ్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఇట్లా వచ్చేసి ఇట్లా రావాలి, ఇలా రావాలి, ఎన్ షేప్ లో రావాలి. ఓకేనా? చూద్దాం, వెయిట్ చేద్దాం. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చూద్దాం. కాసేపు వెయిట్ చేద్దాం గైస్. క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. క్యాండిల్ తర్వాత మనం ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చేసాం.
క్యాండిల్ అనేది క్లోజ్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. కొంచెం లోడింగ్ పడుతుంది. క్యాండిల్ అనేది ఇప్పుడు క్లోజ్ అయింది చూడండి. 15 minutes క్యాండిల్. ఓకేనా, ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఇంకో 10 minutes లో ఇంకో 5 minutes లో క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ట్రేడర్స్ చూడండి, ఇది ఇలా చూడండి. ఇలా ఏమైనా అర్థం అవుతుందా? ఇందులో ఏం అర్థం అవ్వట్లేదు. సో మనం అనేది ఇలానే చూడాలి. లాంగ్ పర్సంటేజ్ చూద్దాం. 1.21% లాస్ లో నడుస్తుంది అన్నమాట. ఇలా పైకి పోయినప్పుడు మనకి బ్లూ లైన్ ఉంది కదా, 85% అనేది ప్రాఫిట్ లోకి ఉందన్నమాట. ఓకేనా గైస్, ఇప్పుడు క్యాండిల్ అనేది రెడ్ కలర్ లో క్లోజ్ అవుతుంది. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది అనేది క్యాండిల్ మనం అప్ సైడ్ బ్రేక్ డౌన్ చేస్తే అప్ సైడ్ లాంగ్ ట్రేడ్ తీసుకుందాం. కింది సైడ్ బ్రేక్ అయితే షార్ట్ సేల్ చేసిద్దాం. ఓకేనా, ఇదో ఈ క్యాండిల్ కిందికి వస్తే షార్ట్, పైకి వెళ్తే లాంగ్ సైడ్ అనే ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, క్యాండిల్ క్లోజ్ అవుతుంది. క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. మనం చాట్ లో 5 minutes చాట్ లోకి వెళ్దాం. 5 minutes చాట్ లోకి వచ్చేసాం. తర్వాత 5 minutes చాట్ లో ఇది చూడండి. అప్ సైడ్ అయితే లాంగ్ ట్రేడ్, పై సైడ్ వస్తే షార్ట్ ట్రేడ్. ఓకేనా, మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. చూడండి, గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత రెడ్ లైన్ ఉంది కదా, కింద సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ సేల్, పైన సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. మనం ఇప్పుడు చేసేది సోలానా క్రిప్టో మైనింగ్. ఓకేనా ట్రేడర్స్, క్రిప్టో మైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు బ్రేక్ డౌన్ అయ్యేంతసేపు వెయిట్ చేద్దాం. ఓకేనా గైస్, మనం బై సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నాం. బ్లూ లైన్ ఉంది కదా, అక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఉంది కదా వైట్ లైన్, ట్రేడ్ తీసుకున్నాం. ఎంత? 198.18 రూపీస్ దగ్గర మనం ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఎంతలో నడుస్తుంది? 198.8687 సంథింగ్ నడుస్తుంది. ప్రాఫిట్ లో నడుస్తుంది. ట్రేడ్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది. దానికి తర్వాత మార్కెట్ అనేది ఫాలోయింగ్ సైడ్ వస్తుంది. ఓకేనా, మంచి పెట్టుకున్నాం. ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ టచ్ అవుతుంది కదా, పెట్టుకున్నాం. 65%, 780 ఇది 49. ఓకేనా, చేద్దాం. 5 ఉంది.
₹4 ఉంది. ₹4. మీ దగ్గర ₹5 ఉంది. ఇదంతా బ్రేక్ కావడానికి బాగా 3 to 4 hours టైం పడుతుంది. అప్పటివరకు చాట్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే గైస్, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అంటే